ఇప్పుడు మనం శివాలయంలో ఉన్నాం. ఇది పాత శివాలయం అని అంటారనమాట. మనకి శివాలయంలో ఉన్నాం. ఇది పాత శివాలయం అని అంటారనమాట. మనకి ద్రాక్షారామంలోని సామర్లకోటలోని మనకి వాటి లింగాలు చూసినప్పుడు మొదటి అంతస్తు నుంచి కూడా కాకుండా మొదటి అంతస్తులో ఇలా మనకు ఉంటే సెకండ్ అంతస్తులోకి వెళ్ళేసరికి మనకి ఓన్లీ లింగాకారం ఒకటే పొడుగ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇది 54 అడుగుల లింగం అని ఇక్కడ ఉందంట. మనకి కింద స్తూపం వచ్చేసి ఇక్కడ ఉంది. మనం పై అంతస్తులోకి వెళ్ళి ఈ లింగం యొక్క పొడుగు భాగాన్ని పై అంతస్తులోకి వెళ్ళి చూడాలి. ఈ లింగం ఎదురుగానే మనకి ఇందాక ఏదైతే నంది మాట్లాడుకున్నామో ఆ నందీశ్వరుల వారు ఈ శివలింగానికి ఎదురుగా ఒక నంది అయితే ఉంటుంది. ఈ నందికి వెనకాల ఆ పెద్ద నంది అయితే మనకి కనిపిస్తూ ఉంటది అనమాట. ఈ లింగం యొక్క పొడుగు భాగాన్ని పై అంతస్తులోకి వెళ్ళి చూడాలి. చూసేద్దామా? వచ్చేసేయండి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. చూసారు కదా, 54 అడుగులు ఎత్తు అంటే మొత్తం 4 ఫ్లోర్లతో నిండిపోయి ఉందన్నమాట. దీని చుట్టూ కూడా ఏవైతే లింగాలు ఉన్నాయో మొత్తం ఇవన్నీ మొత్తంగా 4 అంతస్తులకి కలిపి 18 లింగాలు అయితే ఉంటాయి. ఇక్కడే సహస్రలింగానికి దారి, అలాగే పక్కన ఇంకొక చిన్న గుడి కూడా ఉంది. అఖిలాండేశ్వరి దేవాలయం, జగన్మాత అఖిలాండేశ్వరి దేవాలయం కూడా ఇక్కడే ఉంది. 54 అడుగుల ఓంకాళేశ్వర స్వామి విగ్రహం మనం శివలింగం అయితే చూస్తున్నాం అనమాట. కింద ఆల్రెడీ మనం కింద స్టేర్ నుంచి మనం ఇప్పుడు పైకి వచ్చాం. ఆల్రెడీ కింద కొన్ని అడుగులు మనం చూసాం కదా. ఇది పైన స్వామివారు ఇలా ఉంటారు. ఇది నర్మదా నది దగ్గర ఉండే స్వామివారిని పోలి ఉంటుంది అని చెప్పి ఒక కథనం అయితే ఉంది. సో చాలా పవర్ఫుల్. అనుకున్న కోరికలు ఏదన్నా మనం ఇక్కడ దండం పెట్టుకుంటే వెంటనే జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు అవి జరుగుతాయని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం స్వామివారికి పైనుంచి అభిషేకం జరిగితే కింద అంతస్తులో ఉన్న స్వామివారికి కూడా అది మొత్తం ఇలా శివలింగం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే అభిషేకాలు అవి జరుగుతుంటాయో కింద కూడా అదే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి అని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు.